ఆదివాసీల ఆరాధ్య దైవం కెస్లాపూర్ నాగోబాను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు నాగోబాను పూజలు చేసి దర్శించుకున్నారు. మనం చెప్పండి, ప్రతి ఏటా కూడా మరి ఈ యొక్క రాష్ట్ర పండుగ గుర్తించి నాగోబా జాతర నిర్వహిస్తున్నారు. జాతర సందర్భంగా మీరు మళ్ళీ ఆదివాసీల వేషధారణలు రావడం జరిగింది. ఎట్లా ఈ యొక్క నాగోబా జాతరను ఇంకా అభివృద్ధి చేయాలని మీ ప్రభుత్వం భావిస్తుంది? మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు ఇలాంటి పండుగల సందర్భంగానైనా మనం కట్టుబట్టు వేషధారణ ఉండాలి, గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఇలా వస్తుంటాము. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో దినదినం చాలా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధతోటి మరి సోదరుడు వెడంబొజ్జు గారు అడిగిన వెంటనే 22 కోట్ల రూపాయలకు కూడా మంజూరు ఇవ్వడానికి వారు సుముఖంగా వ్యక్తం చేయడం జరిగింది, ఇస్తారు. అదేవిధంగా ఇంకా ఇక్కడ ఏమేమి కావాలో ఒక మాస్టర్ ప్లాన్ లాగా ఇప్పుడు మేము మేడారానికి వాస్తవానికి ఒక 3 months ముందే ఆలోచన చేసినాం. కానీ ఇంకా ముందు చేస్తే ఇంకా బాగుండేదని మాకు ఉంది. అయినా కూడా ఇంకా మేము పనులు మొదలు పెడతాం. సీఎం గారు కూడా మన జరిగిన డెవలప్మెంట్లో ఆయన తృప్తిగా ఉన్నాడు. కానీ ఇంకా ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ అటవీ ప్రాంతంలో విరాజిల్లాలి. ఇన్ని లక్షల మంది భక్తులు వస్తున్నారు, ఆ భక్తుల కోరికలను తీరుస్తున్నారు. కాబట్టి తల్లులు ఇంతమంది వస్తున్నారు కాబట్టి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఉండొద్దని పెద్ద ఎత్తున మేడారానికి కూడా నిధులిస్తున్నారు. ఇక్కడ కూడా ఒక మంచి దీర్ఘకాలికంగా 1000 ఏళ్ళు 100 ఏళ్ళు అట్లా ఉండాలి. ఎప్పుడో అంటే చాలా ఏళ్ళ నాటి చరిత్ర. ఇప్పుడు ఇంత బందోబస్తుగా పూజారులు మరి మిశ్రమ వంశస్థులు ఇదంతా ప్లాన్ చేసుకొని ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా చుట్టుపక్కల కూడా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా మనం ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ఖచ్చితంగా రాబోయే కాలంలో చేస్తాం. రూరల్ డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కేస్లాపూర్కు వచ్చే మార్గాలు మరి ప్రతి ఏటా కూడా అది చిన్న రహదారులు ఉండడం వల్ల ఇక్కడ జనం తాకిడి ఎక్కువగా మారింది. అయితే ఈ యొక్క 2 వరుసల దారి కావచ్చు, అదేవిధంగా రింగ్ రోడ్ గురించి కావచ్చు, మరి దీని గురించి రాష్ట్ర మంత్రిగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రోడ్లు వెడల్పు కోసం గతంలోనే అంటే 15 కోట్లు ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వంలోనే. అది ఆల్రెడీ ప్రారంభోత్సవం కూడా చేస్తూ ఉన్నారు. కొద్దిగా టెండర్లో లేట్ అయినట్టుంది, అది తొందరలోనే కంప్లీట్ చేస్తాం. అందుకనే దీనికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి, దాన్ని ఏర్పాటు చేయిస్తాం. నెక్స్ట్ జాతర అయిపోయిన తర్వాత ఇక్కడ పూజారులను మన ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఇక్కడ వీళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయించి కల్పించి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తే భవిష్యత్తులో ఊకే ఇది కూలగొట్టడం అది చేయడం అట్లా ఉండకుండా ఎట్లా రోడ్లు ఉండాలి, ఎక్కడ టాయిలెట్స్ ఉండాలి, ఎక్కడ పార్కింగ్ ప్లేసులు ఉండాలని డిసైడ్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఇంకా ఇబ్బంది లేకుండా జాతర జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అత్యధికంగా నిధులు ఇవ్వడానికి సీఎం గారు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి కడతాం, మళ్ళీ నెక్స్ట్ సారికి అది ఇబ్బంది అయితే మళ్ళీ అది కూలగొడతాం. ఇట్లా వద్దు. ఒక 100 ఏళ్ళు 500 ఏళ్ళు ఉండే పాపులేషన్ వచ్చినా కూడా ఏం చేయాలనేది ఆలోచన. ఇప్పుడు మన మేడారంలో కూడా సింగల్ అంటే చిన్న రోడ్లు ఉండేది, వాటిని పెద్దగా రోడ్లు చేసినాం. గుడి చుట్టూ కూడా గుళ్ళకి వచ్చిన భక్తులకు ఏదన్నా జరిగితే చుట్టూ రోడ్డు వ్యవస్థ తయారు చేసినాము. ఇట్లనే ఇక్కడ కూడా స్థలము ఏర్పాటు చేసుకొని మరి చేస్తాం. మంచిగా భవిష్యత్తులో బాగా జరుగుతుంది. మొన్న మేడారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మరి స్వయంగా కేబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చరిత్రలోనే తొలిసారిగా అక్కడ ఏర్పాటు చేయడం. మేడారం జాతర కూడా మరి ఈ జాతర నిర్వహణ గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? జాతర గురించి వాళ్ళు ఏర్పాట్లు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కాకపోతే ఇంకా చేయాలి, ఆయనకు ఇంకా బాగా చేయాలి. 2010 నుంచి రెగ్యులర్గా వస్తున్నాడు సీఎం గారు. ప్రతి జాతరకు వచ్చేది, మధ్యలో ఎవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నా వచ్చేది, పాదయాత్ర కూడా అక్కడ నుంచి మొదలు పెట్టండి. ఇదంతా కూడా వారికి కూడా ఒక భావోద్వేగ బంధం. మాకు ఆయన ఇక్కడికి కూడా రావడం పోవడం, ఏదో కొంతమంది బయట అంటుంటారు వాళ్ళ కుల దైవానికో వాళ్ళ కుటుంబ దైవానికో చేస్తారు. కానీ ఇక్కడ ఆదిలాబాద్ దేవుడి విషయంలో కానీ, మేడారం సమ్మక్క సారలమ్మ విషయంలో కానీ, నాగోబా విషయంలో కానీ ఆయనకు ఒక భావోద్వేగ బంధం ఉంది ఇక్కడికి రావడం పోవడం. గతంలో కూడా ఇక్కడ అర్ధరాత్రి వచ్చి మరి ఇక్కడ నాగోబా దేవుడు అంటే జాతర జరుగుతుంటే నేను మన రేవంత్ రెడ్డి గారు, తర్వాత వేం నరేందర్ రెడ్డి గారు, మేమందరం అర్ధరాత్రి 1 గంటకు వచ్చి వీళ్ళందరినీ కలిసి దేవుని దర్శించుకోవడం జరిగింది. వారికి అదొక ఫీలింగ్ ఉంది అన్నట్టు. అట్లా మరి అక్కడ కూడా పాదయాత్ర చేయడం, ఇక్కడ ఇంద్రవెల్లి దళిత గర్జన చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. ఆ బంధాన్ని మర్చిపోలేదైనా చేయాలని మొన్న కూడా దాదాపుగా అత్యధికంగా ఇల్లులు కూడా మేము అడిగిన వెంటనే ఈ ప్రాంతాలకు ఎక్కువగా ఇల్లులు ఇచ్చారు. ఇంకా రాబోయే కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నీడనివ్వాలని, తర్వాత ఇట్లా వాళ్ళ భక్తిని విశ్వాసాలను కాపాడాలని ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఇంకా కూడా చేయిస్తాం. సో రైట్, ఇది
మంత్రి సీతక్క చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. కిస్లాపూర్ నాగోబా దేవస్థానంతో పాటు అటు ఈ నాగోబా జాతరనే కాదు, అటు మేడారం జాతరను కూడా అభివృద్ధి తరాలోనే నడిపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని అయితే మంత్రి సీతక్క చెప్తున్నారు. కిస్లాపూర్ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.